మిత్రులకు నమస్కారం. జనసేన పార్టీ ఇక్కడ ఆఫీస్ ఓపెనింగ్కు ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి సాగర్ గారికి, మరి ఇంత మంచి ఆఫీస్ ఓపెన్ చేసినందుకు పద్మజ దేవి గారికి, వీర మహిళలకు, మరి ఇక్కడ వరంగల్లో గత ప్రజారాజ్యం నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. మరి అందులో మన రాజేంద్ర ప్రసాద్ అయితేనేమి, రాకేష్ అయితేనేమి, పృథ్వీ అయితేనేమి, శివకోటి అయితేనేమి, శివ అయితేనేమి, రమేష్ అయితేనేమి, వీళ్ళంతా కరుడు గట్టిన జనసేన పార్టీని ముందుకు తీసుకుపోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకులు. ఏ పార్టీలైనా ఏదైనా ఆశించొస్తారు, కానీ జనసేన పార్టీలో నిజాయితీగా నిస్వార్థంగా మా అధ్యక్షుడు ఎలాగైతే పనిచేస్తున్నాడో వాటికి అనుగుణంగానే పనిచేస్తాను తప్ప. ఎందుకు చెప్తున్నానంటే, ఓరుగల్ గడ్డు హైదరాబాద్ నడిబొడ్డులో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆనాడు ఒక్కడిగా వచ్చి ఈరోజు చూసుకున్నట్టయితే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా, మరి కార్యకర్తలు, నాయకులు, వేల మంది నాయకులుగా, లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మందిని అభిమానులను తయారు చేసినటువంటి ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఏ కుక్క అయినా మాట్లాడే ముందు. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడి గురించి కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో కొన్ని రాజకీయ దుష్ట శక్తులు ఎప్పటి నుంచో వాటిని యూజ్ చేసుకొని రాజకీయాలు వెళ్దామనుకుంటున్నారు. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కులాలను కలిపే విధానము, మత ప్రస్తావన లేని రాజకీయాలు, మరి అదేవిధంగా తను ఎంచుకున్న సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని కానీ, మన సాంప్రదాయాలను కానీ, మన సంప్రదాయాలను కానీ, అవినీతి మీద అల్పెరుగని పోరాటం చేయడానికి ముందుకొచ్చినటువంటి, ప్రశ్నించే గొంతుగా వచ్చినటువంటి నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఏ పార్టీ నాయకుడైనా. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నామంటే, మేము ఈ రోజుతో కాదు జనసేన పార్టీ అధ్యక్షుడి గురించి ఒకసారి రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే తాను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నప్పుడు తాను ఒక సినిమాలో వచ్చిన డబ్బులను యురేనియం, మన ఫ్లోరైడ్ మీద, నక్సలైట్లు ఫ్లోరైడ్ మీద నల్గొండలో బాధపడుతున్నటువంటి అక్కడ ఉన్న ప్రజలకు తాను ఏదో సాయం చేయాలని అక్కడ పోతే అప్పుడున్న రాజకీయ కొన్ని శక్తులు అడ్డుకున్నాయి. అదేవిధంగా ఒక ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆదిలాబాదులో ఒక మారుమూల తండాలోకి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళు లేవని చెప్తే అక్కడ కూడా తన పెద్ద మనసు చేసుకొని రాత్రి బోరేస్తే అక్కడ తను మంచిదనాన్ని, తను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం భగవంతుడి ఆశీర్వాదంతో అక్కడ ప్రజల కోరిక మేరకు ఆ రోజు బ్రహ్మాండంగా అడవిలో కూడా వాటర్ పట్టడం జరిగింది. తను మా అధ్యక్షుడు చాలా సందర్భాల్లో చెప్పడం మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు అధ్యక్షుడి గురించి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, నేను అవి చెప్పటి తెలుసుకోలేను. తనకు అవగాహన లేదనే ఒక ఇతర పార్టీ నాయకులకు నేను గట్టిగా చెప్తున్నా వరంగల్ గడ్డ మీదకని. ఎందుకంటే తనకు ఆదిలాబాదు నుంచి మరి అదేవిధంగా నల్గొండ నుంచి, వరంగల్ నుంచి, వికారాబాద్ వరకు, తాండూరు వరకు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఇష్యూ మీద తనకు ఒక చక్కటి అవగాహన ఉంది. ఈ రోజుతో కాదు, గత 15 సంవత్సరాలుగా తెలంగాణ గడ్డ మీద ప్రతి ఇష్యూ మీద తనకు అవగాహన ఉంది. కాబట్టి బరాబర్ మేము తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ కాబట్టి ఈ తెలంగాణ బిడ్డలుగా మేము బరాబర్ రేపు బరిలో ఉండబోతున్నాం. మేము 14లో పోటీ చేయకపోవచ్చు, తర్వాత 18లో కానీ 24లో మన జనసేన పార్టీ నాయకులుగా ప్రతి ఒక్కరూ, మీకు తెలిసిందే, మీడియా మిత్రులకు చెప్పవలసిన అవసరం లేదు, ప్రతి ఎలక్షన్లో మేము నిలబడడం మా శక్తి వరకు. మాకు ఓట్లు తక్కువ రావచ్చు, కానీ నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తున్నందుకు మాకు దాదాపు ఈ రోజులలో ఒక 5,000 ఓట్లు తెచ్చుకోవడం అంటే అంత ఆషామాషి కాదు. మరి అది గుర్తుపెట్టుకొని ఈరోజు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రోజుకు సాప కింద నీరులాగా ముందుకెళ్తుంది. కాబట్టి ఇక్కడున్న నాయకులకు వాళ్లకు చెమటలు బట్టి రేపు జనసేన పార్టీ ప్రతిపక్ష పార్టీ కావచ్చు అని భయంతో మా అధ్యక్షుడి మీద
అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఇక్కడ కొన్ని కుక్కలను ముందుకేసి మొరుగుపిస్తున్నాయి. కానీ ఈ తాటాకు చప్పులకు భయపడే రకం జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు కాదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ వరంగల్ గడ్డ మీద నుంచే స్టార్ట్ చేస్తాము. మా పద్మాదేవి మేడం ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. రేపటి నుంచి మేము ఇక్కడ కార్యాచరణ ఒక సమావేశం పెట్టుకొని ఇక్కడ గేటర్ ఎలక్షన్ కోసం కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీ ఎలక్షన్ కోసం కూడా మనం ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు పోతాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ గేటర్ ఎలక్షన్లో జనసేన జెండా ఎగురుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మా సోదరులకు అందరికీ కృతజ్ఞత. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.